హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో రవ్వ దోశని ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా మీరు, అలాగా యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనం ఫుల్గా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలాగా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగానే కలుపుకోవాలి. రవ్వ దోశకి ఇలాగా పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఇలాగ వీడియోలో చూపించిన విధంగా పోసుకోవాలన్నమాట. ఈ రవ్వ దోశని ఎన్నిసార్లు పోసినా కానీ గంటతో 1-2 సార్లు కలిపిన తర్వాత వేయాలి. లేకపోతే ఆ పిండి రవ్వ అనేది అడుక్కు చేరిపోతుంది. ఈ రవ్వ దోశ వేయటానికి మనం ఈ పెనం అనేది ప్లెయిన్గా ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో ఉన్న పెనం అనేది మనకి మధ్యలో డౌన్గా ఉండటం వల్ల మనం వేసిన పిండి అనేది మధ్యలోకి వెళ్ళి మెత్తగా ఉంటుందన్నమాట. ఇలా ఉండకుండా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా రెడీ అవుతుంది రవ్వ దోశ. రవ్వ దోశని 1 సైడే కాల్చుకోవాలి. ఇలాగా చూపించిన విధంగా కాల్చుకోవాలి. మన రవ్వ దోశ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కొబ్బరి చట్నీలో కానీ పల్లి చట్నీలో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మతో అమ్మ ఛానల్ని.